అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వద్ద ఎస్సీజెడ్లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో నేనున్నాను. ఇక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తున్న ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీలోనే ఈ ప్రమాదం జరిగింది. సాయంత్రం 4-4:30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు ఇక్కడ ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే టోలిన్ అనే ఒక కెమికల్ మిక్సింగ్ జరుగుతుండగా తొలి దశలో మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత మంటలంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపించడంతో మనం చూస్తున్న ఈ కంపెనీలోని 5 అంతస్తుల భవనానికి కూడా నెమ్మదిగా మంటలు వ్యాపించాయి. అయితే వాస్తవానికి చూసుకుంటే ఈ కంపెనీలో మొత్తంగా దాదాపు 28 మంది పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం 14 నుంచి 15 మంది కార్మికులు ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో అందరూ కూడా మంటల నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో సమాచారం తెలిసిన వెంటనే వేరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు కూడా తీసుకురావడంతో మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయి. అయితే తొలి దశలో రియాక్టర్ పేలడం వలన ప్రమాదం జరిగింది. సహజంగా రియాక్టర్ పేలినట్లయితే పెద్ద ఎత్తున ప్రమాదం జరగడమే కాకుండా మంటల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆందోళన చెందిన పరిస్థితి. అయితే కేవలం ఏదైతే టోలిన్ లిక్విడ్ కలిపే క్రమంలో జరిగిన మంటలు వ్యాపించడంతో రియాక్టర్ పేలకపోవడంతో ఈ ప్రమాద తీవ్రత కొంత తగ్గింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కానీ మరణాలు కానీ జరగకపోవడం ఒక ఉపశమనం కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు రాంబిల్తో పాటు సమీపంలో ఉన్న అచ్యుతాపురం ఎస్సీజెడ్ అలాగే అక్కడ కొంత దూరంలో ఉన్న పరవాడ ఫార్మాసిటీలో ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన ఎసెన్షియల్ అనే కంపెనీలో జరిగిన ప్రమాదంలో కూడా 10 మందికి పైగా వ్యక్తులు మృతి చెందారు. అయితే ప్రస్తుతానికి ప్రమాదం ఎలాగ జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్తో పాటు ఇతరులు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. ఏపీ సీఎం కూడా దీనికి గల కారణాలపై విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీస్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం విచారణకు ఆదేశిస్తున్నారు కానీ దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు, ఆగ్రహం కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అదుపులో రావడం మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఊపిరి తీసుకుంటున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్సీజెడ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.